జై హనుమాన్ మూవీ నుంచి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. జై హనుమాన్ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ వర్మ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కె నిరంజన్ రెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రిషబ్ శెట్టి. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. రిషబ్ శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే రిషబ్ శెట్టి గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కాంతారా. అయితే కాంతారా మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే కాంతారా మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే కాంతారా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కాంతారా మూవీతో రిషబ్ శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రిషబ్ శెట్టి గారు కాంతారా మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రిషబ్ శెట్టి గారు. చూడాలి రిషబ్ శెట్టి గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రిషబ్ శెట్టి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు రిషబ్ శెట్టి గారు. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక రిషబ్ శెట్టి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ టీం ఈ మధ్య 2 పోస్టర్స్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం జై హనుమాన్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జై హనుమాన్ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జై హనుమాన్ మూవీని 2026 ఎండింగ్ లేకపోతే 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే జై హనుమాన్ మూవీతో రిషబ్ శెట్టి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.